ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిట్ చేశారని, ఆ చిత్రం ఆల్ ఇండియా స్థాయిలో ఓపెనింగ్ రికార్డ్స్ బ్రద్దలు కొడుతోందనే వార్తలు వస్తున్నాయి. కాగా సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్తో పాటు ఇతర పాత్రధారుల నటన, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పాజిటివ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక బలమైన విమర్శ వినబడుతోంది. ఆ విమర్శ ప్రకారం సినిమాలో అసలు స్టోరీ లేదు. సినిమా మొత్తం కూడా సుకుమార్ గారి స్క్రీన్ ప్లే మాయాజాలం మీదే రన్ అవుతుంది. అయితే ఈ మాయాజాలం సినిమా లాంగ్ రన్లో ఉపయోగపడుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సరిగ్గా ఈ కథ అనే పాయింట్ దగ్గరే మనం ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ చిత్రం గురించి ప్రస్తావించుకోవాలి. మనకు ఇన్సైడ్ సోర్సెస్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించి చాలా స్ట్రాంగ్ పాయింట్తో కూడిన కథ ఉందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న క్యారెక్టర్ను తీర్చిదిద్దిన విధానం కానీ, ఐఏఎస్ ఆఫీసర్ రామనందన్గా రామ్ చరణ్ గారిని పవర్ఫుల్గా పోర్ట్రే చేసిన విధానం కానీ కథా సంవిధానంలో కాంప్లెక్సిటీని సూచిస్తుందట. అనేక ట్విస్ట్లతో స్టోరీ గ్రిప్పింగ్గా కొనసాగుతుందట. మరి పుష్ప 2 స్టోరీనే తీసుకుంటే ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ మనకు కనబడవు. సరిగ్గా గేమ్ చేంజర్ ఎక్కడే పుష్ప 2 పై చేయి సాధించాడు. అయితే ఒక్క విషయం మాత్రం వాస్తవం, గేమ్ చేంజర్ స్టోరీ ఇప్పటి వరకు మేకర్స్ ఎక్కడా కూడా లీక్ చేయలేదు. టీజర్లో కూడా ఎటువంటి హింట్ వారు ఇవ్వలేదు. బహుశా థియేట్రికల్ ట్రైలర్ చూస్తే మనకు కొంతవరకు స్టోరీకి సంబంధించి ఐడియా రావచ్చు. ఇకపోతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21వ తేదీన యుఎస్ఏలోని టెక్సాస్లో జరుగుతోందనే విషయం అందరికీ తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ చేంజర్ చిత్రాన్ని దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించారు. జనవరి 10, 2025న ఈ చిత్రం భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.